విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కి మైకేల్ క్లార్క్ అయితే ఈ మాట అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఈ నెల జూన్ 20 నుంచి మన టీమిండియా అయితే ఇంగ్లాండ్కి వెళ్ళి 5 టెస్టులు అయితే ఆడబోతుంది. 5 టెస్టుల్లో 5-0తో ఆర్ 4-0తో అంత ఘోరంగా కానీ ఓడిపోతే టీమిండియా విరాట్ కోహ్లీ అయితే మళ్ళీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ మన టీమిండియాకి ఆడాలని అయితే మైకేల్ క్లార్క్ అంటున్నాడు. అలాగే బీసీఏ కూడా విరాట్ కోహ్లీని రిక్వెస్ట్ చేసి టెస్ట్ ఫార్మాట్ ఆడాలి అంటున్నాడు. ఎప్పుడు మనోళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోతే, ఒకవేళ మనోళ్ళు ఇంత ఘోరంగా ఓడిపోకూడదని కోరుకుందాం, ఖచ్చితంగా మనోళ్ళు కంబ్యాక్ చేయాలని కూడా కోరుకుందాం. సో మనోళ్ళకి ఇంత ఘోరంగా ఓడిపోరు, ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్లో మన టీమిండియా బాగానే ఉంది. బట్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్స్ అయితే దూరమైన విషయం మనకు తెలిసిందే. కానీ మన యంగ్స్టర్స్ స్టెప్ అప్ అయ్యి, అలాగే రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్ లాంటి సీనియర్లు కూడా ఉన్నారు. అలాగే మన టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కూడా పర్లేదు. అర్షదీప్ లాంటి ప్లేయర్లు కూడా డెబ్యూట్ చేయబోతున్నారు. అలాగే సిరాజ్ లాంటి బౌలర్ ఉన్నారు. అలాగే జడేజా లాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్, కరుణ్ నాయర్ లాంటి డొమెస్టిక్ ఆడిన ప్లేయర్లు ఉన్నారు. కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ టెస్ట్ క్రికెట్కి కంబ్యాక్ చేయడు. ఎందుకంటే తను ఒకసారి డిసిషన్ ఇచ్చేశాక మన టీమిండియన్ క్రికెటర్స్ మాక్సిమం అలా చేయరు. ఒకవేళ మన వాళ్ళు కానీ అంత ఘోరంగా ఓడిపోయినా మన టీంకి మనం సపోర్ట్ చేయాలి. విరాట్ కోహ్లీ రావాలి, రోహిత్ శర్మ రావాలని కోరుకోకూడదు. యంగ్స్టర్స్ ఒక సిరీస్తోనే కాదు, మళ్ళీ నెక్స్ట్ సిరీస్కి అయినా యంగ్స్టర్స్ ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలని కోరుకుందాం. ఇన్ కేస్ మన వాళ్ళు ఘోరంగా ఓడిపోతే, ఒకవేళ ఖచ్చితంగా ఈ సిరీస్ కానీ గెలిస్తే మనందరికీ హ్యాపీయే. ఎందుకంటే ఈ సిరీస్ WTC సైకిల్ 2027కి చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే ఇక్కడ మనం 5 మ్యాచ్లు ఆడుతున్నాం ఇంగ్లాండ్తో. మళ్ళీ ఆస్ట్రేలియాతో ఆడే ఇదే సైకిల్లో మన వాళ్ళు వచ్చేసి ఆస్ట్రేలియాతో ఆడబోయే 5 మ్యాచ్ల సిరీస్ వచ్చేసి మన టీమిండియాలో జరుగుతాయి. కాబట్టి వాటిల్లో మనకు ఖచ్చితంగా ఫేవర్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం అవే మ్యాచెస్ ఆడుతున్నాం. అందులో ఈ 5 మ్యాచ్ల సిరీస్ ద్వారా అయితే మనం WTC సైకిల్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 5 మ్యాచ్ల సిరీస్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో ఖచ్చితంగా మన టీమిండియా అయితే 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ 3 మ్యాచ్లు కానీ గెలిస్తే సిరీస్ అయితే గెలుస్తారు గైస్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బుమ్రా మటుకు ఈ 5 మ్యాచ్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే అవైలబుల్ ఉంటాడు. ఎందుకంటే తన ఇంజురీస్ దృష్ట్యా, తన ఫాస్ట్ బౌలర్గా తనకు ఆల్రెడీ ఇంజురీస్ ఉన్నాయి. 5 మ్యాచ్లు ఆడితే తను మళ్ళీ ఇంజురీస్ బ్యాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి 3 మ్యాచ్లు ఆడతాడు. అవి ఏ మ్యాచ్లు ఆడతారా అనేది ఇంకా తేలలేదు. కాబట్టి బుమ్రా అవైలబుల్లో ఉన్నంత వరకు మన టీమిండియా ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుంది. అలాగే కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, సుదర్శన్, సో ఇలాంటి యంగ్ ప్లేయర్స్, జైస్వాల్, మన నితీష్, సో వీళ్ళందరూ స్టెప్ అప్ అయ్యి ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం. మైకేల్ క్లార్క్ చెప్పినట్టు విరాట్ కోహ్లీ అయితే ఖచ్చితంగా మళ్ళీ కంబ్యాక్ అయితే చేయడు గైస్. ఒకవేళ ఎవరైనా మీలో చూస్తున్న వాళ్ళు కంబ్యాక్ చేయాలని కోరుకున్నా కూడా అలాంటివి మానుకోండి. ఎందుకంటే వన్స్ ఒక లెజెండ్ తన రిటైర్మెంట్ డెసిషన్ ప్రకటించాక దాన్ని మనం గౌరవించి, సో మళ్ళీ ఇలాంటివి అయితే కోరుకోవద్దు. ఈ ఆస్ట్రేలియన్ మైండ్ సెట్ ప్లేయర్స్ ఏంటంటే ఇలాంటివి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. కానీ మనమైతే విరాట్ కోహ్లీ డెసిషన్కి రెస్పెక్ట్ చేసి దాన్ని అయితే గౌరవిద్దాం. అలాగే మన టీమిండియా కూడా కంబ్యాక్ చేయాలని కోరుకుందాం. అలాగే జూన్ 20న జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్లో అయితే మన వాళ్ళు ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం. అలాగే ఆల్ ద బెస్ట్ చెప్దాం మన టీమిండియాకి. ఖచ్చితంగా శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో సో మన టీమిండియా గెలవాలని కోరుకుందాం. అది గైస్ ఈ వీడియోకి ఉంటాను. బై, థ్యాంక్స్.